మీద నిన్ను చెక్కి ఉన్నా అని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుడు మనల్ని ఇంతవరకు కూడా నడిపించుకునే వచ్చాడు. మనకు తెలుసు మనకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయా? అవన్నీ కూడా గాలికి కొట్టుకుపోయే ధూళి వల్ల చేశాడు దేవుడు. హల్లెలూయా. గాలికి కొట్టుకుపోయే కొంత ధూళి కంట్లో పడిద్ది, కొంత ధూళి కంట్లో పడి చిరాకు పుట్టించింది. కళల్లోనూ ఉంటాయి అవన్నీ సమస్యలన్నీ, అవునా? అవి కూడా నీళ్లతో కడుక్కుంటే పోతాయి. కొద్దిసేపు బరబరా గరగరా అని కంటిని బాధపెట్టినా మరొక క్షణంలోనే దారిని వెళ్తున్నాం. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్తున్నా బైక్ వేసుకొని, కంట్లో ఏదో పడింది. ఏం చేయాలి అర్థం కావట్లా, తీటా కూడా రావట్లా. పాపం ఒక ఆమె వెళ్తుంది, పెద్దామ, మా కంట్లో నలగపడింది చూడండి. గబగబ ఊదింది కానీ రాలా. తల్లి వెంటనే ఆ చెంగు తీసి ఇలాగా తీసింది. హల్లెలూయా. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే, ఆ గాలికి కొట్టుకుపోయే దుమ్ము ధూళి మన కంట్లో పడినా దాని బాధలో నుంచి విడిపించడానికి మనకు సంఘం ఉంది. దేవుని స్తోత్రం. ఎంతో మంది విజ్ఞాపన చేసేవారు ఉన్నారు, ఎంతో మంది సహాయం చేసేవారు ఉన్నారు. ఇలాగ దేవుడు 25 సంవత్సరం అంతా కూడా తన మహాకృప చేత మనల్ని నడిపించుకున్నాడు, పోషించుకున్నాడు, ఎత్తుకున్నాడు. కారణం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాటను బట్టి ప్రభువారు చూడండి 31:3, నీ దేవుడు యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయదు. దేవుడు అంటే నీ ముందుగా దాటిపోతాడు. నీ ప్రభువు నీకు ముందుగా, అంటే ఆ ప్రారంభం నుంచి కూడా ప్రభు నీకు ముందుగా దాటిపోతూనే ఉన్నాడు. 6వ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు, దేవునికి స్తోత్రం, నీతో కూడా వచ్చిన వాడు. ఎవరు వచ్చారు మనతో? దేవుడు వచ్చాడు. హల్లెలూయా. అడుగులు తడబడినా పైబడినా పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, హల్లెలూయా, నీతో కూడా వచ్చిన వాడు నీ దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఎవరు వచ్చారంట మనతో పాటు? మన అడుగులు తడబడినా, అలసట వచ్చినా, ఏది ఇబ్బంది కలిగినా సరే నీతో కూడా వచ్చిన వాడు నీ దేవుడైన ఆయన. నిన్ను విడివాడు, నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను ఎడబాయిలా. నిన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. చాలా మంది అంటారు, ఇక్కడున్న పెద్దోళ్ళు కానీ పిల్లగా అంటారు, ఎవరితో మాట్లాడేప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు అంటే మీతో ఎవరితో లేడు, మీ ఎవరితో కూడా అంటే వాళ్ళ ఫీలింగ్స్, అంటే వారికి వచ్చిన కష్టాలు, వాళ్ళకు వచ్చిన బంధకాలు, వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు, వారు విడిపించబడిన శుభ సంతోషకరమైన సమయాన్ని వాళ్ళు ఎలా తెలియపరుస్తారంటే, దేవుడు నాతో, ఎదుటోళ్ళు ప్రార్థన పరులే, ఎదుటోళ్ళతో కూడా దేవుడు ఉన్నాడు, కానీ వీళ్ళు ఏమంటారు, దేవుడు మీతో ఎవరితో కూడా నాతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ సంతోషాన్ని అలా పంచుకుంటారు. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉన్నాడో లేడో తెలియదు, కానీ నా దేవుడు, అలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. అలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. రోజుల్లో జరిగినాయి, నెలల్లో జరిగినాయి, సంవత్సరం అంతా కూడా ఆ మహత్తరమైన దేవుడు
నీతో కూడా వచ్చిన దినాలు ఉన్నాయి. 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా నీకు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పి ఆయన చూపిన చేసిన ప్రతి కార్యాలను బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఎన్నడు ఎడబాయడు. మనమే ఒక్కోసారి మర్చిపోతాం. మనమే 52 అంటే ఎవరు చేయలేకపోయారు. మా మాధవాను, శ్యాము, సరోజిని సహోదరి ఇలాగా దేవుని సన్నిధిలో చూడండి, తరాలు మారినా యుగాలు మారినా ఆ ప్రభు ఒక్కసారి మాట్లాడారా, చేయబట్టుకున్నారా, విడిచిపెట్టడు. ఒకవేళ మనం జారి కింద పడినా అయ్యా చూసినాడు అక్కడ గుంట ఉందని చెప్పి మరలా మంచి దారిలో తీసుకొస్తారు తప్ప పడిపోయాళ్లే వీనితో నాకు పని లేదని చెప్పి మనం చూచి పక్కకి వెళ్ళే దేవుడు కాదు. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో పొద్దుగుంకింది, చీకటి పడింది. ఒక రాయిని తలగడగా చేసుకొని ఆ రాతి మీద తను పడుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడని యెహోవా ఒక దర్శనములో ఆయనకి కనిపించి ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయనతో కనిపించి మాట్లాడటం ప్రారంభించి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పాడు. ఒక మనిషి అభివృద్ధి పొంది విస్తరించబడతా కావలసిన మాటలన్నీ తనతో మాట్లాడి ప్రభువారు ఒక మాట చెప్పారు. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. చూడండి, ఇదిగో నేను నీకు తోడయ్యుండు నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను, దేవుడు అంటే నేను కాపాడుతాను, నేను నిన్ను కాపాడుతాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పి దేవుడు ఒక మాట. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు ఇటువంటి మాట ఇస్తే మనకి బలం ఉంటుంది, మనకి ఆదరణ ఉంటుంది. ఆ మాట కోసం, ఆ యొక్క వాక్యాల కోసం, దర్శనాల కోసం మనం దేవుని దగ్గర కొంత సమయాన్ని కేటాయించి ఆ దినమున భక్తులతో మాట్లాడి వారి చరిత్రను మార్చేసినట్లుగానే నాతో కూడా మాట్లాడి 25 సంవత్సరాలు ఎలాగ తోడుకున్నావో 26వ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నాయా, ఒక మాటతో నన్ను బలపరచు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర మనము ఒక మంచి మాటను తీసుకోవాలి. ఇలాగ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఎలాగో చూడండి, మంచి మాట. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నీ వెళ్ళే ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు అన్నాడు. చూడండి, ఒకసారి లాబాను కోపం వచ్చింది. ఎవరు కోపం వచ్చింది? లాబాను కోపం వస్తే లాబాను మంది బలాన్ని తీసుకొని యాకోబును తరిమి పట్టుకోవాలి. యాకోబును తరిమి పట్టుకొని మరలా కూలి పని చేపించుకోవాలి. అతను నా పిల్లలందరినీ ఎత్తుకెళ్ళిపోతానని చెప్పి లాబాను యాకోబును కలుసుకుని ఒక కొండ మీద గుడారం వేసుకొని ఆ రాత్రి బస చేస్తున్న, తెల్లారి పంచాయతీ పెట్టి నా వాళ్ళని నేను తీసుకెళ్ళిపోవాలి, వాడిని కొట్టి పడేయాలి అనే ఉద్దేశంతో సిరియా వాడైన లాబాను ఆలోచన చేస్తుంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఆ రాత్రి కాల సమయంలో లాబానుతో ఆదికాండం 31:24 వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకొకము, జాగ్రత్త సుమే. ఇదిగో లాబాను, యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకొక సుమి, జాగ్రత్త, పలకొక జాగ్రత్త.
అంటే దేవుడు ఏ శత్రువుకి అప్పగించకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ శత్రువు నిన్ను లొంగ తీసుకోకుండా, ఏ శత్రువు భయం చేత నువ్వు కంపము చెందకుండా ఉండేలాగా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. దేవుడు మాట ఇస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు మాట ఇస్తే తప్పకుండా కాపాడుతాడు. యాకోబు కూడా మాట చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, 42వ వచనములో, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇస్సాకుకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసి ఎందువు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని, పోయిన రాత్రి నిన్ను దేవుడు గద్దించాడు. దేవుడు మాటిస్తే నీ శత్రువులను గద్దిస్తాడు. నిన్ను భయపెట్టే వారికి భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. యాకోబు జీవితంలో దేవుని మాట, ఇంకో మాట కూడా ఉంది. మరలా ఏమంటున్నాడు? కింద వచ్చిన చదవండి, చూడండి. ఇక్కడ 28లోకి వచ్చేద్దాం. చూడండి, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, ఈ దేశము నిన్ను మరలా రప్పించదను. దేవుడు చెప్పాడు, యాకోబు లాబాను చేసినదంతా నేను చూశా, లాబాను చేసిన మోసమంతా నేను చూశా. 31వ అధ్యాయం చూడండి, 13వ వచనం, 12. అప్పుడు ఆయన, నీవు కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొడేళ్లని, చారలను, పొడలయ్యను, మచ్చలయ్యను ఎలా అనగా లాబాను నీకు చేయుచున్న యావత్తు నేను చూచి తిని. నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసిదువు, ఎక్కడ నాకు మొక్కుబడి చేసిదువు, ఆ బెతేలు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పానని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడా. నేను నీకు చెప్పి నెరవేర్చేవారు నిన్ను విడిచిపెట్టను, ఈ దేశమునకు మరలా నేను తీసుకువస్తానన్నట్లుగానే దేవుడు యాకోబుతో మాట్లాడి నీవు తిరిగి నీ స్వదేశానికి వెళ్ళమని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడా. వెళుతున్నప్పుడు అన్నొచ్చాడు. ప్రతికూలమైన పరిస్థితి, ఒక్కడే మిగిలిపోయాడు. 32వ అధ్యాయం దేవుని బిడ్డలారా, 9వ వచనంలో, అప్పుడు యాకోబు, నా తండ్రి అబ్రహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేది నాతో చెప్పిన యెహోవా అని చెప్పి, తనకి ప్రతికూలమైన పరిస్థితి ఏదైనప్పుడు, ప్రతికూలమైన పరిస్థితి తనకు కలిగినప్పుడు మరలా తండ్రి తనతో మాట్లాడిన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం దేవుని మాట ఎందుకు పొందుకోవాలంటే, ఆ మాటను మనం దేవునికి పదే పదే జ్ఞాపకం చేసినప్పుడు, పదే పదే ఆ మాట ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మాటను బట్టి మనతో ఉంటాడు, మనతో నడుస్తాడు, మనకు సహాయం చేస్తూ వస్తూ ఉండునుగాక.